అనుకోలేమని ఆగబోతుంది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేమని ఆగబోతుంది జరిగేవే ఇంకా డెలివరీ కచేరీకి పోవాలి కదా. నా తమ్ముడు దండసింగ్ రాజు పిల్లనప్పుడు ఆయన మహామంత్రి అయ్యా ధరించింది రాజు
ఇది మంచి శకటమా లేదా అపశకటమా? చాలా మంచిది. ఏమి చదువుతున్నారు? ఇంకా ఊరు వాటిని విడిచారా? పిల్లి అడ్డమయ్యాది. చాలా మంచిది. చాలా అడ్డమా. ఇప్పుడు కలరేది నల్లగా ఉందిరా. ఇది మంచి జగనమా లేదా అపశకనమా? అయింది. ఏమి మంచి జగనమే కదా, ఇంకా ఏమి తగ్గం లేదు కదా. అందరూ బయలుదేరదామా? తిక్కడి కాదు అర్థమయ్యాయి కదా. చాలా మంచిదప్పా. ఏమి మనకు గాడి గుర్తు. ఓ ఏమి నాట్య పట్టపురానికి వివాహం చేసుకునే సమయమందున గాడి పేరు దొరికేకన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే సమయమందున తెల్ల పుట్టలు అడ్డుకొచ్చినాయి. కావద్దాంపా. నాకేం చెప్పేది కావద్దా? కావాలా? ఏమిటికి? అదే పెళ్లికి గోచి పంచులు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళా కొత్త కుండలు అడ్డుపోయినాయి. కావద్దాంపా. ఏమిటికి? ఎండాకాలం చాలా నీళ్ళు కదా, నీ కొడుకు ఎత్తుకోని. ఏమి నాట్య పట్టపురానికి వివాహం అయ్యే సమయమందున హారవేళ్ళు అన్నమాట. హారవేళ్ళ కదా మహామంత్రి. ఇంకా కొంచెం ముందుకెళ్ళే సమయమందున చెట్ల మోపులు అడ్డు వచ్చినాయి. ఇప్పుడు మనకు కట్టుమోపు ఎదురు వచ్చినాయంటే ఏం తక్కువే లేదు. పెళ్లికి భోజనం చేసే కొత్త కట్టుమోపు అదే అన్నమాట. వేద బ్రాహ్మణుడు అడ్డుపోయినారు. వేద బ్రాహ్మణుడు కావాలి కదా. ఏమిటికి? 11 దినాలకి. అదే పంచాంగం చూసేదానికి. నాట్య పట్టపురానికి వివాహం చేసే సమయమందున లగ్నం పెట్టేకన్నమాట. పంచాంగం చూసి ఇంకా ఒకటి అర్థం వచ్చింది. శివుడు పోతులు అర్థం వచ్చినాయి. శివుడు పోతులు. అయితే ఇంకేమి బూడిద కూడా ఉండదు. అదే మనం భక్తి తీసుకుంటాం కదా, ఆడుండేది శివుడు పోతులు. నాకే సర్పం పట్టుకున్నాడు. చాలా మంది ఏమన్నమాట? నేను గడ్డం నడుచుకొచ్చా. ఏమంటాం పోతా? నాలుగు మట్టం వస్తే మళ్ళా మన వెనుక వస్తే సరిపా. నాగదేవత ఆశీర్వాదం
ఆరాధిస్తున్నది కదా. ఇన్ని శకనాలు ధిక్కరించి ఇంకా యొక్క డెలివరీ కచేరి పదము తమ్ముడా చదువుకుంటారా మేము అలపితున్న కొడుకు అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాడు. అవునన్నా వాడిని ఎవరో విచారించదు. ఎవరు నేనే. అవునా నేను టిప్పు సుల్తాన్ మంత్రి. అవునా ఎక్కడున్నాడు? లేచి వేగంగా రమ్మన్నారా? నేనేమో నేను చెప్పిన టిప్పు సుల్తాన్ మంత్రి. మీరు ఇక్కడ ఎవరు? మేమా ఆయుధ దక్షిణ నిలబడిన భూదేవతమ భూపతి రాజు కుమారులైన సూర్యసింహరాజు తమ్ముడు తెల్లసింహరాజు వచ్చినాడని మీ టిప్పు సుల్తాన్ వద్ద తెలుపుము. అయితే నువ్వు ఎందుకు పుట్టినాడు? బండి రమ్మను. ఈ మహాదానం వరక ఆర్తిని వరక ఈ పక్కకు రాకూడదు. టిప్పు సుల్తాన్ ఈ మహాదానం రావాల మీరు. ఆ దక్షిణ దేశంలో రామరాజు కుమారులైన మనం గుర్రాన్ని బట్టి సవాలు చేసుకుంటున్నాం. మహామంత్రి వాళ్ళు వచ్చిన వాళ్ళు కదా వీడు దండం పెడుతున్నాడు. దండం పెట్టినావు ఎందుకు? అయ్యా రాజులారా, మీరు మా టిప్పు సుల్తాన్ గారికి ఒక్కరు దండ పెట్టారంట, ఒక్కరు దండ పెట్టలేరంట. అది ఎందుకు కారణము? పెట్టినది నా తమ్ముడు రాజు. అలాగే అయ్యా చిన్నోడు ధరణిసింహరాజు దండం పెట్టారంట. పెద్దాడు దండం పెట్టిందని అడుగుతున్నావా? అవునా? అడిగినా సూర్యునికి ఎందుకు దండం పెట్టింది అడుగు. అయ్యా మహామంత్రి నేను దండం పెట్టాను. నా యొక్క చంద్రకోట ఒక సిద్ధాంతం ఉన్నది. సుఖపట్టు బట్టలు సూర్యునికి చేయొద్దు ముక్కలు ఓనట్ల తిరుగువానికి ఓనట్ల సైతానికి ఓనట్ల నా చాపలంగా పరువు వానికి దండం పెట్టు. నా సూర్యుడికి పోయే తప్పుగా ఉండనా? ఇలా ఎత్తను చుక్క పెట్టనంట, సూర్యునికి చేయొద్దు దండ పెట్టనంట. సంత మీద సప్పరం వేసే చేపలమ్మే నా కొడుకు నేను దండ పెడతానా? వాడు ఎంత, వాడు ఏది ఎంత? నేను దండ పెట్టనని చెప్పి మీ సుల్తాన్ చెప్పరా? దమ్ముంటే తెచ్చుకోండి నా గురా, నేను చెప్తాను. అయ్యో సుల్తాన్ గారు గుర్రం రెడీ చేసుకో లోపల. అయ్యో సుల్తాన్
ఆ పరాపంలో ఒక రాజు విన్నాం. 2 నా పెద్ద కూతురు పట్టంలో వినామో చెప్తున్నాను. 3 అనాడు వస్తున్నాను. తమ్ముడు ఆదాని దిగి రాజా అన్న చూసి ఆఖరికి వాడి కూతురు కూడా ఈ పందానికి పడంగా పెట్టినాడు కదా. తమ్ముడా అదే కాక నా కూతురు పట్టలాగా చూడకపోతే శిక్షణ వచ్చినారా? అది ఎటువంటి శిక్షణ చెప్తాయినా చెప్పము. అంత సలీజ్ అనుకోద్దు. మొత్తం చుట్టుపక్కల ఉండేంత రాజులు అంత మొత్తం ఏ బంధువులు పిల్లలతో కూడా దొరకొచ్చేసినాం. ఎంతంతా ఖైదులు వేసినాం. ఎట్లా రాజున్నా మీరేసేది నువ్వు నీ తరమా మీ అప్ప తరమా చెప్పినావు కదా మేము ఎన్ని తెచ్చినాం. ఓరా సంజయ్ రాజా తక్కల అలాగే తెలుగురా లేరు నీ ఏమిటంతా నీ తలపరందురా నీ తెరవారంత తెలుగురా బడవా కళ్ళు
ఇంకో నీటి కలుమల్లో ఎదురు పుట్టాము ఈ గుర్రాన్ని పట్టి బంధించి తమ్ముడా దీనికి ఏమేమి పెట్టి మేపినా దీనికి ఏమేమి పట్టి మేపినారు దీనికి మేపిండిగా చూడు దీనికి పీడు పీడు పియా పీడు పూస దీనికి పూస నా బోకడ పూస అన్నమాట మళ్ళీ ఇది శనికి చెక్క అది చెక్క యాడుంటుంది తెలుసా యాడుంటుంది ఊరేళ్ళకి తెచ్చిండేది చెక్క శనికి చెక్క ఇప్పుడు నున్నగా ఉన్నది మా వాడు కొడతాడో ఇడిచిపెట్ట ఇట్లాంటివన్నీ ఏకి మెప్పింది నేను గుర్రం అలాగే ఇడిచిపెట్ట గుర్రాన్ని బట్టి మేపితే ఈ తప్పలా తలకాయ ఉండదు వాడు మట్టి మాటలతో మనకేమి పని లేదు కదా అవును కదా గుర్రాన్ని పట్టి సవారి కాయించము సాధ్యము కాదు అవునా నువ్వు వయసులో చిన్నవాడు అవునా నీకు పుట్టడం సామర్థ్యం లేదు అవునా ఆవిడ తొంగిలించుకోకపోయి నీకు సాధ్యము కాదు కదా నేను పుట్ట బంధించేదంటున్నా ఏమి అందామే చూసేదానికి చిన్నగా ఉన్నది నడినచ్చిన చుక్క తోకలో పువ్వు తోక 4 కాళ్ళ తెలుపులు ఉన్నది కదా రెక్కల చేసి ఒకసారి కొట్టి బంధించడంతోడా
చూసేదానికి చిన్నగా ఉన్నా అవునా ముందర పోతే ఇక్కడ వస్తుంది అవునన్నా పక్కన పోతే రెక్కన కొట్టది అవునన్నా వెనకన పోతే తొన్నను వస్తుంది అవునన్నా మూడు మంచు పడదామన్నా అవునా మేఘమండ మిగిలిపోవడం తమ్ముడా అవునన్నా ఈ గుర్రాన్ని పట్టేకి అంత మాత్రం సాధ్యము కాలేదనేసి ఆ యొక్క మహామంత్రితో తెలుపునైనా ఏ మహామంత్రి ఇప్పుడు నా కొడుకు నాయనా మహామంత్రి నాయన మహామంత్రి ఏంటి నాయనా నీ గుర్రాన్ని పట్టలేక సోలిపోయినామనేసి మీ యొక్క టేబుల్ తన వద్ద తెలుపు నాయన ఇంత మేకాలు ఇంత గుడుగు నాయనా ఏంటి కదా నాయనా నాయన మసాలా మంత్రి నాయనా మసాల మంత్రి కాదు నాయనా ఆ? నేను మహామంత్రి మహామంత్రి మసాలా ప్రభు అదే నేను చెప్పిన వద్దురా గొట్టం మూసుకొని బెల్దారు నాయన ఎవరి గది ఎట్లుందో కదా నాయనా కొడుక నాయన మసాలా మంత్రి నాయనా వద్దు ఇంకా వద్దు నిన్న చెప్పి ఖైదులే బాబా నీ టీపు సుల్తాన్తో తెలుపు నాయన అయితే మన పురాణ పడ్డ కదా సోల్పినారు కదా నాయన ఇది వచ్చే అందము సందము సచ్చిన పాముని ఎందుకు చంపుతామని మూడు మూటలు సిమెంట్ మూటలు బాత్రూమ్ కట్టేసి గోడ తప్పున్నా కొడక పనికే పోయాము నాయన లేకపోతే వద్దు అంటే పిల్లలు పట్టుకొని కొడతాడు నాయన చెప్పుకుంటా ఉంటే చెప్పకటి నాయన నీ తలకాయ అంతా పాముల నాయన మసాలా మంత్రి మహామంత్రి బెంగళూరులో డ్యూటీ ఇప్పిట్ వచ్చింది తప్పుతున్నాయా సచ్చిన పాముని కొట్టున్నాడు ఆయన బావిని ఎందుకు కట్టాను నేను నీకెందుకు ఇది నాయన మసాలా మంత్రి వద్దురా నాయన 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 సచ్చిన పాముని ఎందుకు చంపుతాడు అడగతినే దాని అమ్మంటాడు లేదు నాయన ఇట్లా ఉంటాం పట్టుకో నాయన మసాలా వద్దురా డ్యూటీ చేసుకోకండి ఇంటికి వచ్చి నాయన మహామంత్రి గుర్రాన్ని పడతా నీ గుర్రం ఎంత నా పట్టుకోవాల్సింట తమ్ముడు మీకు 12 ఏళ్ళు పాతకాయలు వేస్తామని చెప్పినాడు కదా అలాగే తమ్ముడు మీకు ఎవరు దిక్కుండ్రు ఆ, ఈ ఊర్లో ఏమన్నా అడగ తినుకొని ఆ, ఎన్నో పెట్టించుకొని కాసుదారులు చేపించుకొని కర్మం వదిలింది వాళ్ళకు ఆ. ఏదో నాయన తమ్ముడా ధనసింగ్ రాజా సింగ్ రాజా మన గది ఎటువంటి తమ్ముడా నీకు దిక్కుంటే ఎవరు నచ్చి పవిత్ర లేకపోతే వీళ్ళు వీరికి మీరు మాట్లాడుకో నాయన తమ్ముడా ధనసింగ్ రాజా ఆహా. తమ్ముడా ఎటువంటి కష్టము కలిగినది తమ్ముడా మొదట అమలమైన రాజవంశములో పుట్టి నసుమతి పన్నెండు కులములో జన్మించి
మాకి దాన ధర్మము. భార్య చెప్పిన మాటలు వినక భార్య చెప్పిన మాటలు వినక రాజా తమ్ముడా మా తప్పకుండా రాజా అయ్యల్లారా అమ్మల్లారా బిడ్డగన్నా తల్లుల్లారా చేయండి దానా ధర్మము పుణ్యాత్మలారా చేయండి ధర్మము ఏదైనా అవతారం
మీరే బాగా పట్టుకోండి. తమ్ముడు ఆ దండసింగ్ రాజా పట్టి ఒక జాబు రాసి మన చెందికోటకు పంపించిన అప్పుడైనా తులసినేమో తమ్ముడా. కటకటాల దేగ పురుషులారా గగన మార్గాన పోయేటి దేగ పురుషులారా అతిథులు మన వచ్చి జాబుల దేగనారే దేగ పురుషులారా మేము కిందవేడి కచేరికొచ్చే చేరమన్నారే దేగ పశులారా గగన మార్గాన పోయేటి దేగ పశులారా మీరైనా వచ్చి మా యొక్క జాబుల కైకొని మేము ఖైదు బయలైన సమాచారము ఆ యొక్క చెందుకోటలో రాంబాయి దేవికి తెలిపండి దేగ పశులారా. తమ్ముడా మహామంత్రి ఇంకా మేము ఆ యొక్క డెలివరీ కచేరీ ఖైదుకు వచ్చేద్దాము నాయన. మహాతల్లి రాంబాయి మంచిదే. ఏం లేనిలో ఏమో పాపము పాపము బోర్లా నీళ్ళు కూడా తగ్గిపోయినట్ట. ఏమైపోతుందో ఏమో.
వారం అవుతున్నా కదా ఇచ్చే చోట మాతో సార్ ఉంటే కాదమ్మా అప్ప పోయి గుర్రాన్ని పట్టినోడు పత్త లేకుండా ఇప్పుడు నీకు బాగా నొప్పులు నువ్వు చూస్తే ఈ ఊళ్ళో ఎవరు లేరు అని చెప్పి నువ్వు నన్ను నేను ఎంతమంది కానీ బాగుంటావి ఈ ఊళ్ళో ఎవరో ఉన్నారని సోక్తా అడిగి ఆయన పేరు ఏం పేరు అక్క ఏమ పేరు మునిమ్మ మునిమ్మ నువ్వు లోపలికి వచ్చాక నీకు లోపలే చేసి పంపించేస్తాం అదే కాదు తీరా జాకెట్ పసుపు కుంకుమ ఇట్లాంటివన్నీ ఏమ పేరు నీదిని ఇంకోయమ్మ పేరు ఇంకోయమ్మ పేరుమా వెంకటక్క వెంకటక్క ఏమో కాలు ఫేమస్ సలీసిగా చేసేసా ఆయమ్మ కంటి ఆపరేషన్ అయిందే కరెంట్ పోయా అప్పలా బిలేడ్ ఈ కిటికీలని బిలేడ్ అందిస్తే వేసుకునేది కాదు కాదు బొగ్గులు కోసేది బెల్లం కోసేసా ఆ పొద్దున్న కాయమని పిలిచేది సరే సరే ఆ పిల్లవాడు ఎవరు అనుకున్నావా బాబా అయితే ఇక్కడ ఏడా వద్దు ఫోన్ చేద్దామా కోలారు ఫోన్ చేస్తా కొత్తగా దిగిన ఇది తెచ్చి ఫోన్లు పాస్తా అంటే గుబ్బే జగదోస్తా అంటే గుబ్బే చూడ ఫోన్ పడిపోతుంది ఫోన్ నెంబర్ చెప్పా ఫోన్ నెంబర్ ఎంత 93 పడక తీసుకొని ఫైల్ వచ్చేస్తాను నాకు ఈ నెంబర్ వద్దు నెంబర్ చెప్పు మంచి నెంబర్ చెప్పు డబ్బులు అంతా నాది 2 సున్నాలు 3 జీరోలు 4 ఎనిమిదిలు దాంట్లో 41 ఈ కర్ణాటకలో 40 మా ఆంధ్రాలో అయితే తెల్లపియ్య ఇది కూడా ఒప్పుకోతుంది అందుకే కర్ణాటక మా పెట్టు రాలంటే 40 అని భయపడతారు మరి ఆంధ్ర